కన్నడ మూవీ కాంతారాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుని పాన్ ఇండియా స్టార్గా నిలిచిన రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారాకి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1ను చేస్తున్న విషయం తెలిసిందే. కాంతారాను చిన్న బడ్జెట్ మూవీగా రూపొందించిన రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1ను మాత్రం భారీ బడ్జెట్ మూవీగా రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. 2025లో కాంతారా 1 విడుదల కాబోతోందని అధికారిక ప్రకటన వచ్చింది. 2025 అక్టోబర్ 2న విడుదల కాబోతున్న కాంతారా చాప్టర్ 1 షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేసే అవకాశాలున్నాయి. కాంతారా 1 సినిమా పూర్తి కాకుండానే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాను రిషబ్ శెట్టి మొదలు పెట్టబోతున్నారు. హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి కనిపించబోతున్నారు. హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్గా రాబోతున్న జై హనుమాన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంతటి భారీ సినిమాతో రిషబ్ శెట్టిని ఆంజనేయుడి పాత్రకు ఎంపిక చేయడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సినిమాలో రిషబ్ శెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు కనుక ఆయన భారీ పారితోషికం అందుకోబోతున్నారు. ఈ 2 సినిమాలు కాకుండా మరో కొత్త సినిమాను రిషబ్ శెట్టి ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథతో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో సినిమా రూపొందబోతోంది. ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాతో రిషబ్ శెట్టి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను సైతం విడుదల చేశారు. హిందీ, కన్నడంలో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఛత్రపతి శివాజీ కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలతో తన లైనప్ను ఎలా అయితే భారీగా ప్లాన్ చేశారో అలాగే రిషబ్ శెట్టి సైతం తనకు కాంతారాతో వచ్చిన క్రేజ్ను వదులుకోకుండా చాలా తెలివిగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కాంతారా 1తో పాటు జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలకు కమిట్ అయ్యారు. కాంతారా సినిమా 2025లో విడుదల కానుండగా జై హనుమాన్ సినిమా 2026లో, ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి ఏడాదికి ఒకటికి తగ్గకుండా రిషబ్ శెట్టి సినిమాలతో ఫ్యాన్స్కి వినోదాల విందు ఖాయం. ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూలు సాధించే విధంగా రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తున్నారు.